పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు మనము ఒక మంచి కథను చెప్పుకుందాం. మన మాట తీరు బట్టి మన ప్రవర్తన, మన బుద్ధి ఎటువంటిదో ఇతరులకు తెలిసిపోతుంది. మన మాట బట్టే మన కుటుంబంలో మనకు విలువ ఉంటుంది, సమాజంలో కూడా గౌరవము లభిస్తుంది అని తెలియజెప్పే కథను నేడు మనం తెలుసుకుందాం. ఒక రాజుగారి దగ్గర ఒకసారి ఒక మంత్రి పదవి ఖాళీ ఏర్పడింది. ఎవరికి ఇవ్వాలా అని రాజుగారు ఆలోచించసాగారు. మాట తీరు బాగున్న వారే మంత్రి పదవికి అర్హులు. వారే ప్రజలలో మంచి పేరు సంపాదించుకోగలరు, ప్రజల కష్టసుఖాలు అర్థము చేసుకోగలరు అని కొంతమందిని పరీక్షించి రాజుగారు అందులో 3 యువకులను ఎంచుకున్నారు. ఇక వారి మాట తీరు ఎలా ఉంటుందో పరీక్షించాలి కదా అని అనుకున్నారు రాజుగారు. అందుకని వారి ఇళ్ల వద్దకు రాజుగారు గూఢచారులను పంపించారు. ఇంటికి వచ్చిన వారితో వారు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు తెలుసుకోమని గూఢచారులకు చెప్పారు. గూఢచారులు వారి ఇంటి వద్ద ఉండి వారి ప్రవర్తనను గమనించసాగారు. ఒక గుడ్డివాడు ఒకసారి ఒకరి ఇంటికి వచ్చాడు. అప్పుడు అతడు, ఏరా గుడ్డోడా, ఏ పని, ఏం కావాలి అని పొగరుగా మాట్లాడాడు. రెండవ వాడు తన ఇంటికి వచ్చిన వారితో కొంచెం మర్యాదగానే మాట్లాడేవాడు, కానీ అందులో కొంచెం అహంకారం కూడా కనిపించేది. ఇక 3వ వాడు మాత్రము తన ఇంటికి ఎవరైనా వచ్చిన వారితో వారిని గౌరవించేవాడు, సాటి మనుషులుగా భావించేవాడు, వారితో మర్యాదగా మాట్లాడేవాడు, వాడికి కావలసిన వస్తువులనిచ్చి పంపించేవాడు. ఈ విషయమంతా గూఢచారులు రాజుగారికి తెలియజేశారు. రాజుగారు 3వ వారిని తన మంత్రిగా నియమించుకున్నారు. కావున మన మాట తీరు బట్టే మనకు సంఘంలో తగిన మర్యాద లభిస్తుంది. మన మంచిని కోరుకునేవారు కూడా ఎక్కువ మంది ఉంటారు అని ఈ కథ తెలియజేస్తుంది. ఉంటాను పిల్లలు మరి.